బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మధ్యాహ్న భోజనం పథకంపై సర్వత్రా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్ కు షాక్ తగిలింది. పేరెంట్స్ మీట్లో మంత్రి భరత్ ను విద్యార్థిని తల్లి నిలదీసింది. నాణ్యమైన భోజనం పెట్టడం లేదు అని మండిపడుతున్నారు. హాస్టల్లో భోజనం, తాగునీరు అందించడం లేదు అని మంత్రి టీజీ భరత్ ను నిలదీశారు. బాత్రూమ్స్ అస్సలు బాగాలేవు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ క్వాలిటీ లేదు, అస్సలు క్వాలిటీ లేదు. ఫుడ్ పాయిజన్ అవుతుంది. మా పాపకి 1 వీక్ నుంచి వామిటింగ్స్ అయినాయి సార్. చెప్తే పట్టించుకోరు. తాగే వాటరు వాళ్ళు ఎప్పుడు కడిగింటారో ఎప్పుడు క్లీన్ చేసింటారో తెలియదు. అవే బోర్ వాటర్, అవే వాష్రూమ్కి వాడాలి, అవే తాగాలి, అవే పెట్టుకోవాలి పిల్లలు. అట్లా ఉంటే ఎట్లా సార్? కొంచెం మీరు వెళ్ళి చూసి, మా పిల్లలకి మీరే కదా సార్, మీ మీద భరోసాతోనే మేము కూడా ఉండేది. కొంచెం వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి మీరు కొంచెం చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. పైకి గోడలు హైట్ కూడా లేవు. అందరు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బయటే స్నానం చేసుకోవాలి. వాష్రూమ్స్లో వెళ్ళాలంటే హాస్టల్ చుట్టుపక్కల వెళ్తేనే అసలు బ్యాడ్ స్మెల్. తిన్నదన్న పిల్లలకి వంట పెట్టాలి కదా సార్. ఎందుకు వదులుతాం? కూలి పనులు చేస్తూ మేము ఉండేది నంద్యాల. ఏపీలో మధ్యాహ్న భోజనం పథకంపై సర్వత్రా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్ కు షాక్ తగిలింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, మహేశ్వరి యొక్క విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని కల్పించాల్సిన యొక్క ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం వహిస్తూ ఇష్టానుసారంగా వివరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ లో ఆ యొక్క టీజీ భరత్ పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రిని యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసిన పరిస్థితి అయితే కనపడుతుంది. విద్యార్థుల సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఎందుకు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు, మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యొక్క మంత్రిని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం అనేది పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఆకలి కొనుగోకూడదు, మంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశించి వారికి అన్ని విధాలుగా మంచి నాణ్యమైన భోజనాన్ని పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడున్న చూస్తే విద్యార్థులు ఎవరు కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో భోజనాన్ని తినకుండా ఇంటి దగ్గర నుండే టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క భోజనం తింటున్నారో చాలా అస్వస్థకు గురవుతున్నారు, వారి యొక్క ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు ఇంకా బెటర్ గా ఆ యొక్క విద్యపై దృష్టి పెట్టేసి విద్యార్థులకు సహకరిస్తారని అనుకున్నాము. కానీ ఈ విధంగా ఈ యొక్క నాణ్యమైన భోజనాన్ని పెట్టకుండా ఈ యొక్క అస్వస్థకు గురి చేసే విధంగా ఈ రోజు నెలకొంది అంటూ ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ లోకేష్. బాత్రూమ్స్ అస్సలు బాగాలేవు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ క్వాలిటీ లేదు, అస్సలు క్వాలిటీ లేదు. ఫుడ్ పాయిజన్ అవుతుంది. మా పాపకి 1 వీక్ నుంచి వామిటింగ్స్ అయినాయి సార్. చెప్తే పట్టించుకోరు. తాగే వాటరు వాళ్ళు ఎప్పుడు కడిగింటారో ఎప్పుడు క్లీన్ చేసింటారో తెలియదు. అవే బోర్ వాటర్, అవే వాష్రూమ్కి వాడాలి, అవే తాగాలి, అవే పెట్టుకోవాలి పిల్లలు. అట్లా ఉంటే ఎట్లా సార్? కొంచెం మీరు వెళ్ళి చూసి, మా పిల్లలకి మీరే కదా సార్, మీ మీద భరోసాతోనే మేము కూడా ఉండేది. కొంచెం వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి మీరు కొంచెం చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. పైకి గోడలు హైట్ కూడా లేవు. అందరు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బయటే స్నానం చేసుకోవాలి. వాష్రూమ్స్లో వెళ్ళాలంటే హాస్టల్ చుట్టుపక్కల వెళ్తేనే అసలు బ్యాడ్ స్మెల్. తిన్నదన్న పిల్లలకి వంట పెట్టాలి కదా సార్. ఎందుకు వదులుతాం? కూలి పనులు చేస్తూ మేము ఉండేది నంద్యాల.